నన్ను ఆదరించిన కుప్పం రూరల్ మండలం వెండుగాంపల్లి పంచాయతీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటానని తెలియజేసిన వెండుగాంపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మీధర్మ వెండిగామపల్లి పంచాయతీ నందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది. మెండుగాంపల్లి పంచాయతీ ప్రజల చొరవతో పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. మరొక అవకాశం ఉంటే వెండుగాంపల్లి పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మీధర్మ తెలియజేస్తూ వెండిగాంపల్లి పంచాయతీ నందు చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుపుతూ ప్రసంగించారు. వెండిగంపల్లి గ్రామస్తులకి నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి నా కూడా పనిచేసిన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇప్పుడు మనం 5 ఏళ్ళు మనకు వచ్చిన అవకాశంలో మనకు దాదాపు ఒక 2.5 సంవత్సరము మనము డెవలప్మెంట్ అనేది చేసుకునేదానికి మనకు అవకాశం దొరికింది. ఈ 2.5 సంవత్సరంలో ఎప్పుడు ఈ మండలంలోనే చాలా ఊళ్ళు కూడా హైయెస్ట్గా మన వెండుగంపల్లి గ్రామానికి మనం చేసుకున్నాం. మనకు 2.5 సంవత్సరం కాలంలో ఇది మన జగనన్న, పెద్దిరెడ్డన్న, భరతన్న ఆశీస్సులతో మన ఊరు డెవలప్మెంట్ చేసుకున్నాం. నాకు సొంత మనుషుల్లాగా, ఒక కుటుంబ వ్యక్తుల్లాగా మీరందరూ కూడా నన్ను ఆదరించి, మీ ఇంట్లో ఒక మనిషిలాగా ఆదరించి మీరందరూ కూడా నా వెంటే ఉండి ప్రజలు ఎన్ని చెప్పినా దాన్ని వినకుండా మీరు నాతో ఉండి కష్టపడి పనిచేసి నన్ను గెలిపించినారు. సర్పంచ్ కాలం ముగిసిన తర్వాత మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. మనం చేసుకున్న మన గ్రామంలో 9 కొట్టాలు ఉంటే ఈ 9 కొట్టాలకు కూడా ప్రతి ఒక్క కొట్టాలకు కూడా మనము నిజాయితీగా పనిచేసినాము. ప్రతి డెవలప్మెంట్ అనేది ఈ 9 కొట్టాలకి న్యాయం చేసినాము. ఈ 2.5 సంవత్సరంలో మనకు ఫండ్స్ వచ్చింది, రాకుండా ఉండేది అన్నీ కూడా, రాకపోయినా కూడా మనం ఏది చేయాలనుకున్నామో అవన్నీ కూడా మనం చేసుకున్నాం. ఇంకా కొద్ది పనులు మనకు పెండింగ్లో ఉంది, అది కూడా మనం చేసుకుంటాం. ఇప్పుడు మనకు ప్రతి వాటర్ సమస్య వెండుగంపల్లి అంటే వాటర్ సమస్య ఒకప్పట్లో చాలా పెద్ద ప్రాబ్లం. మనకు ముఖ్యంగా ఈ వాటర్ సమస్య అనేది ఉండకూడదు అని మనం ప్రతి ఇంటికి ప్రతి ఒక్క చోటికి బోర్లు వేసినాం. దాదాపు 6 బోర్లు వేసినాం. ప్రతి ఇంటికి కనెక్షన్స్, ప్రతి ఇంటికి మనం ట్యాప్ లైన్స్ అనేసి ఇచ్చినాం. వాటర్ సమస్య అనేది వెండుగంపల్లో లేకుండా మొన్న పీరియడ్లో నేను మొత్తం కంప్లీట్ చేసిన. పోతే ఈ స్కూల్ బిల్డింగ్స్ అనేది అంత కింద చాలా ఊర్లు కూడా డ్యామేజ్ అయింది. దానికి మల్లానూరు కొట్టాలు, వెండుగంపల్లి గ్రామం ఈ 2 దానికి 50 లక్షలు తెచ్చిన. స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా రెడీ చేయించినాం. పోతే మనకు డీకేటీ ల్యాండ్స్ అంతా కూడా ఎక్కడ మన కాలనీ ఇల్లు, జగనన్న కాలనీ ఇల్లు వెళ్ళాలంటే మనకు ప్లేస్ లేవు. పెద్ద గుట్లు ఉన్నాయి, పెద్ద కొండలు ఉన్నాయి. అట్లావి నా సొంత డబ్బుతో నేను ఖర్చు పెట్టి సదరం చేసి దాదాపు 100 ఇళ్ళు దాకా పట్టాలు ఇచ్చినాము. వాటర్ ట్యాంక్స్ దాదాపు ఒక 5 కట్టినాము, రచ్చలు కట్టినాము, డ్రైనేజీలు కట్టినాము, సీసీ రోడ్స్ వేయించినాము. కొద్దిగా పెండింగ్ ఉండే సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసినాము. దాదాపు గుడి పనులు చాలా ఊర్లు కూడా, చాలా పాతపడిన గుళ్ళన్నీ కూడా, ఈ భజన గుడి ఊరు లోపల భజన గుడి అనేది అది చాలా పాతకాలం. దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోలేదు. దానివల్ల
మనము ఆ గుడిని కూడా మనము దాన్ని క్లీన్గా భజన గుడి అనేది మనం కంప్లీట్ చేసినాము. ఇట్లా రకరకాలైన డెవలప్మెంట్స్ మనము టోటల్గా ఈ కరెంటు కొన్ని గ్రామాల్లో అయితే చాలా ఇబ్బంది ఉండేది. వాటర్ సోర్సెస్ తక్కువ ఉంటే 1 కిలోమీటర్ దూరం పోయినా కూడా అక్కడి ఇంకా బోరేసి లాక్కొని వచ్చి కొన్ని గ్రామాలకి మనం నీళ్ళు ఇచ్చే పనులు చేసినాం. గుళ్ళు గోపురాలు కట్టించినాం. దాదాపు ఒకటి కాదు, దాదాపు 2-3 గోపురాలు కట్టించినాం. ఈ పాత గుళ్ళకన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉంటే దానికి కుంభాభిషేకం అన్నీ చేపించినాం. మనకు మునేశ్వర స్వామి దేవాలయం అంటే ఆ దేవాలయానికి కొండపై రోడ్ కావాలంటే చేపించినాం. ఇట్లా రకరకాలైన పనులు అన్నీ కూడా మన పెండింగ్ ఉండే పనులు అన్నీ కూడా చాలా ఊర్లు కంప్లీట్ చేసుకొని వచ్చినాం. దాదాపు 70% పనులు ఆడ మొత్తం కంప్లీట్ చేసినాం. ఇంకా కొద్దిగా ఉంటుంది, దాన్ని కూడా మనం చేస్తాము. మీరందరూ నన్ను ఆదరించి నన్ను గెలిపించిన దానికి మీరందరూ కూడా మిమ్మల్ని మీకు శిరస్సు వచ్చి పాదాలు చెప్తున్నాను. ఇదే మాదిరిగా ఇంకో పెండింగ్ ఉండే పనులు కూడా మొత్తం కంప్లీట్ మనకి ఇంకా ఒక అవకాశం ఇస్తే దాన్ని అన్నీ కూడా పూర్తి చేసి మనం మొత్తం టోటల్గా కూడా వెండుగంపల్లి అనేది మన మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. మాకు ఇంకోటి ఏం రా అంటే అక్కడేదో నేను సంపాదించేకో ఇంకోటికో ఏదో స్వార్థం కోసం రాలేదు. నా సొంత ఊరు, ఆ సొంత ఊరికి న్యాయం చేసుకోవాలని ఒకటే మాకు కోరిక. మీరందరూ దయించి ఈ 2.5 సంవత్సరంలో ఎంత డెవలప్మెంట్ అయింది అనేది మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పనిలే. ఇది మీరు గుర్తించి మీరందరూ నన్ను గుర్తించిన దానికి అందరూ కూడా మీకు చాలా రుణపడి ఉన్నాను. ఎన్నో సమస్యలు ఉంటే ఈ ల్యాండ్ సమస్యలు అవి ఇవి ఉంటే కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసి ఈ ఊరు కానీ సఫర్ కాకుండా అన్ని ఊర్లు దాదాపు 90% ఊర్లు క్లియర్ చేసుకొని వచ్చినాము. నా అవకాశం ముగిసినది. ఈ 5 ఏళ్ళు